సోమవారం నాడు మళ్ళీ ఇంకో కొన్ని కార్యక్రమాలు ఉంటాయని చెప్పి మేము ఎప్పుడైనా కానీ శనివారం కాదు మంగళవారం నాడు పెడతాం కార్యక్రమం. ఎందుకంటే మంగళవారం నాడు చాలా మంది శుభదినం కాదంటారు. అది ఆ శుభదినం రోజే మనకు శుభదినం. ఎందుకంటే మన రాష్ట్ర కమిటీ సక్సెస్ అవుతుంది. అప్పుడు ఆ కార్యక్రమంలో ఎవరు పెళ్ళిళ్ళు ఉండే ఆ రోజున, ఏ దావతులు ఉండే ఆ రోజున, ఏ ప్రయాణాలు ఉండే ఆ రోజున, ఏ కార్యక్రమాలు ఉండే ఆ యొక్క మంగళవారం నాడు ఎక్కువ మన మీటింగ్ ఉంటే మీరు అన్ని గతంలో ఉన్నాయి అన్నీ కూడా చూసుకోండి. అయితే మనకు కూడా అనుభవం ద్వారా వచ్చింది. అది కూడా ఎప్పుడు పెట్టినా సండే పెట్టగానే మాకు చర్చి ఉంది అంటున్నారు, మళ్ళా సోమవారం పెట్టగానే మేము గుడికి పోవాలంటున్నారు. ఇట్లా అన్ని వారాలకు అన్ని దేవతలు పూజలు నడుస్తూ ఉంటాయి. ఇక మంగళవారం నాడు కొద్దిగా ఎవరు ఎక్కువ పూజలు చేయనట్టున్నారు, దావతులు కూడా పెట్టుకోరు ఆ రోజు. కాబట్టి మంగళవారం నాడు మన కార్యక్రమాలు ఇక కంపల్సరీ మనోళ్ళందరూ కూడా వస్తారు అనే అటువంటి ఆలోచనతో ఇక్కడ ఏర్పాటు చేసిన రోజున. అయినా కానీ ఉద్యమకారులు అందరికీ వాస్తవంగా ఏంటంటే మనము ఒక మహత్తరమైన ఉద్యమం నడుపుకుంటున్నాం. ఏంటిది ఆ ఉద్యమం అంటే, గత అనేక సంవత్సరాలుగా ఒక 50-60 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమం నడుస్తూనే ఉన్నది. మొట్టమొదటిసారిగా రజాకారుల పోరాటం అని అన్ని తెలంగాణ రాష్ట్రం కోసమే జాగీర్దారులు, జమీందారులు, భూస్వాములు, దేశముఖులు ఈ రాష్ట్రం నుండి పోవాలనేటువంటి ఆలోచనతో నైజాం ప్రభుత్వాన్ని గద్దెదింపడం కోసంగా జరిగినటువంటి ఒక పోరాటంలో సుమారుగా 4,000 మంది మరి రైతులు ఆ రోజులలో అమరులయ్యారు. అదొక పోరాటం, అది తెలంగాణదే. తర్వాత 1947వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తారీఖు తర్వాత ఏదైతే యూనియన్ సైన్యాలు అంటే సెంట్రల్ గవర్నమెంట్ సైన్యాలు ఏదైతే వచ్చినాయో, కొద్దిమంది లొంగిపోదామని, కొద్దిమంది లొంగకూడదు అన్నటువంటి ఆలోచనలతో ఉన్న సందర్భంలో సుమారుగా అప్పుడు ఒక 4,000 మంది వచ్చారు. అది 2వ దశ పోరాటం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. 3వ దశ ఎక్కడ వచ్చిందంటే 1969వ సంవత్సరంలో మరి యొక్క చెట్టు మీద 2 కొంగలు, ఆంధ్రులు, దొంగలు అనేటువంటి పద్ధతులలో ఆ రోజులలో మహా ఉద్యమం నడిచింది. సుమారుగా 369 మంది విద్యార్థులు, యువకులు తుపాకుల తూటాలకు బలి అయి చాలా ఘోరాతి ఘోరంగా చనిపోవడం జరిగింది. అప్పుడు 369 మంది చనిపోయిందని కరెక్ట్గా లెక్క చెప్తాము. అయితే తర్వాత 4వ దశ పోరాటం ఏంటంటే 2001 నుండి జరిగినటువంటి పోరాటం. ఈ 2001 నుండి జరిగినటువంటి పోరాటంలో సుమారుగా 1,200 మంది అమరులయ్యారు, ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. వర్షకు ఎదురొడ్డి జై తెలంగాణ అంటే చచ్చిపోయారు. ఈత రాకున్నా కానీ చెరువులలో దూకి చచ్చిపోయారు. పెద్ద ట్యాంకులు ఎక్కి ఆ ట్యాంకుల మీకు దూకి చచ్చిపోయారు. పోలీస్ కిష్ట ఇలాంటి వాళ్ళు తుపాకీతో కాల్చుకొని చచ్చిపోయారు. మంటలలో పెట్రోల్ పోసుకొని మంటలలో మాడి మసై బొగ్గయి చనిపోయినటువంటి వాళ్ళు అనేక వందల మంది, ఉరితాళ్ళు ముద్దాడినటువంటి వాళ్ళు అనేక వందల మంది, విషగులికలు మింగి చనిపోయినటువంటి వాళ్ళు 100 మంది. ఈ రకంగా అనేక రకాలుగా మన ఉద్యమకారులు అమరులైతేనే ఈ రోజున సోనియమ్మ గారు ఆలోచన చేసి ఈ యొక్క యాదిరెడ్డి లాంటి వాళ్ళు ఢిల్లీ పార్లమెంటు ముందు ఒక చెట్టుకు ఉరి వేసుకొని చనిపోయేటువంటి పరిస్థితి. ఢిల్లీ యొక్క ప్రజల యొక్క అక్కడ ఉండేటువంటి ఒక నాయకుల యొక్క కళ్ళు తెరిపించి మరీ పోరాటం చేసినటువంటి ఒక వ్యక్తి. ఇటువంటి అమరుల పుణ్యాన్నే మరి తెలంగాణ వచ్చింది. తెలంగాణ మరి సోనియా గాంధీ గారు ఇచ్చినారు. వాస్తవంగా నిజామాబాద్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా ఈ తెలంగాణ యొక్క ప్రజల మనోఇష్టాలని నేను గౌరవిస్తాను, ఖచ్చితంగా తెలంగాణ ఇస్తాను అనేటువంటి ఆ రోజుల్లోనే ఆమె వాగ్దానం చేయడం జరిగింది. వాగ్దానం చేసిన తర్వాత మరి జూన్ 2వ తారీఖు నాడు 2014వ తారీఖు నాడు మనకు తెలంగాణ రావడం జరిగింది. ఈ వచ్చిన తెలంగాణ ప్రజా తెలంగాణ కాదు, ఒక సామాజిక తెలంగాణ కాదు, ఇది ఒక ఆర్థిక తెలంగాణ కాదు, కానీ ఇది ఒక భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది. ఈ భౌగోళిక తెలంగాణలో కూడా కేవలము ఒక ఇంటికి మాత్రమే వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక తండ్రి, కొడుకు, బిడ్డ, అల్లుడు, మరో కొడుకు అన్నట్టుగా వీళ్ళ యొక్క కుటుంబ పాలనకే వచ్చింది, ఒక గడీల పాలనకు వచ్చింది, మళ్ళీ ఒక దొరల పాలనకు వచ్చింది, ఒక దోపిడీ పాలనకు వచ్చింది, ఒక దుస్తుల పాలనకు వచ్చింది. వాళ్ళు ఒక్కొక్కరు ఈ రోజున ఆ రోజులలో పెట్రోల్ కూడా, కార్లకు పెట్రోల్ కూడా డబ్బులు లేనటువంటి యొక్క వాళ్ళు
ఈ రోజున లక్షల కోట్లకు పడగలెత్తారు. ఈ రోజున కవిత ఏదేదో మాట్లాడతాము. నేనేదో బయటకు వచ్చినా, నేను తండ్రి నుండి బయటకు వచ్చిన, పార్టీ నుండి నన్ను అనవసరం గట్టేసిండు అనేటువంటి పద్ధతులలో ఆయన మాట్లాడుకోవచ్చు. అమ్మ, నువ్వు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నావు కదా, ఆ 10 ఏళ్లలో ఏ ఒక్క రోజు కూడా ఉద్యమకారుల గురించి మాట్లాడినవా? నిజంగా కేసీఆర్ ఇట్లా ఉద్యమకారుల గురించి ఏదైనా ఆలోచన చేస్తే, ఆయన మైండ్లో ఇట్లా ఏదైనా ఆలోచన ఉంటే మనకు 5 నిమిషాల పని అన్నమాట. 5 నిమిషాలలో అయిపోయేటువంటి ఒక పని ఇది. కానీ మనమే ఇప్పుడు ఉద్యమకారులంగా తట్టి లేపుకొని ఉద్యమించాలి. మనకు తప్పదిగా, మనకు గతి లేదుగా. మన యొక్క ఆస్తులు పోయినాయి, మన యొక్క భూములు పోయినాయి, మన యొక్క జాగలు పోయినాయి, మన యొక్క ఆర్థికంగా నష్టపోయినాం, శారీరకంగా నష్టపోయినాం, వయసు రీత్యా పెరిగిపోయింది. మరి యొక్క అనారోగ్యపరంగా అందరం అనారోగ్యం తయారైనాం. కనీసం ఉద్యమకారులకు ఒక రేషన్ కార్డు ఇచ్చిండ్రా, ఉద్యమకారులకు ఒక గుర్తింపు కార్డు ఇచ్చిండ్రా, ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసిండ్రా అంటే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయలేదు, కనీసం గుర్తింపు కార్డు ఇవ్వలేదు, ఏ యొక్క కార్యక్రమాలు కూడా చేయలేదు. కాబట్టి ఈ రోజున జార్ఖండ్ కానీ ఇట్లాంటి యొక్క జేఎంఎం అక్కడ ఏంటంటే జార్ఖండ్ ముక్తి మోర్చా అనేటువంటి యొక్క జేఎంఎం అనేటువంటి యొక్క ఆర్గనైజేషన్ తరఫున అక్కడ ఉద్యమకారులకు అందరికీ కూడా ఇల్లు కట్టించారు. అక్కడ ఉద్యమకారులకు కూడా మరి ఉద్యోగాలు ఇచ్చారు. ఉద్యమకారులకు అందరికీ కూడా ఆర్థిక వెసులుబాటు కల్పించారు. ఉద్యమకారులకు చాలామందికి 3 ఎకరాల భూమి. మరి ఇక్కడ ఏమి ఇచ్చిందయ్యా? ఏమి ఇవ్వలేదు. కేసీఆర్ అంటేనే తన చుట్టూ మనల్ని తిప్పుకున్నాడు అంతే. మేమంతా కూడా తెలియని వాళ్ళమే. నేను స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నా, టీఆర్ఎస్లో నేను స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నా. 250 మంది రాష్ట్ర కమిటీలో నేను ఒక ప్రధానమైన పాత్ర, హైదరాబాద్లో ప్రధాన పాత్ర కూడా మనది. ఎందుకంటే ఎక్కడ పెరడ్ గ్రౌండ్ నింపాలంటే కొన్ని వేల మందిని తరలించాలంటే మాలాంటి వాళ్ళు ఒక పిడికెడు మంది ఉంటుంది. ఆ పిడికెడు మందిలో నేను ఒకటి. కాబట్టి కేసీఆర్ మనని ఎంత వాడుకోవాలనో అంత వాడుకున్నాడు. కానీ వాడుకొని మనని అమాంతం తీసుకుపోయి నడి సముద్రంలో పడేసినట్టుగా, మహా ప్రవహించే నదిలో పడేసినట్టుగా మనల్ని పడేసిన తప్ప మన గురించి ఏనాడు ఆయన పట్టించుకోలేదు. ఆయన ఆలోచన కూడా చేయలేదు. ఆయన నిజంగా ఆలోచన చేస్తే ఈ రోజులో మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఉద్యమకారులను తట్టి లేకపోవాల్సిన అవసరమే లేదు. ఉద్యమకారులు రండి మనం పోరాడదామని చెప్పవలసిన అవసరమే లేదు. కానీ ఈ రోజున పరిస్థితి ఏంటంటే వారి యొక్క ఆర్థికంగా నష్టపోయారు. ఒకరొకరు కొన్ని కోట్ల రూపాయలు. కనీసం మా తర్వాత వచ్చే తరం వాళ్ళన్నా, మా పిల్లలన్నా, మా బిడ్డలన్నా వాళ్ళకన్నా ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ పొలాల కన్నా నీళ్ళు వస్తాయి. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వయం పాలన ఇవన్నీ కూడా వస్తాయి అని ఆశించిండ్రు, నమ్మిండ్రు, పోరాడిండ్రు. ప్రాణాలను కూడా సైతం కూడా వదిలేరు. ఇంతటి పోరాటం చేస్తే మనకు వచ్చింది ఏంటంటే ఏమి జీరో. కాబట్టి ఇప్పుడు ఈ రోజున మనం ఏంటంటే జార్ఖండ్ తరహాలు ఆలోచన చేయండి, ఒరిస్సా తరహాలు ఆలోచన చేయండి, అస్సాం తరహాలు ఆలోచన చేయండి. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ అంటే ఆసు అంటారు దాన్ని. అస్సాంలో ఉద్యమకారులకు అక్కడ ఏంటంటే బ్రహ్మాండంగా ఒక 300 ఎకరాల స్మృతి వనం ఏర్పాటు చేసి ప్రతి ఉద్యమకారునికి అంతో ఎంతో మేలు చేశారు. అక్కడ ఉద్యమకారుని ప్రతి ఇంటికి ఆ ఇంట్లో ఉద్యమకారుడు ఉంటే ఆ ఇంట్లో కుటుంబానికి ఉద్యోగం ఇచ్చారు. అక్కడ ఎకరం భూమి ఇచ్చారు. అక్కడ 20,000 పెన్షన్ ఇచ్చారు. అక్కడ మనం అడుగుతున్నాం ఇక్కడ అదే కదా. మనం అడుగుతున్నాం ఇక్కడ ఫస్ట్ ఏదైతే సంక్షేమ బోర్డు, ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి ఆయన అంటున్నాం. మాకు ఒక గుర్తింపు కార్డు మా ముఖాన కొట్టుండ్రి అంటున్నాం. మాకు కనీసం మీరు ఉద్యమకారుడే ఈయన అని ఒక కార్డు ఇవ్వండి. మాకు కనీసం కార్డు ఇవ్వడానికి పైసలు అవుతాయా? నువ్వు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడానికి ఏమైనా పైసలు అవుతాయా? నీకు సుమారుగా ప్రతి గ్రామంలో కూడా అనేక మరి బంజరు భూములు, పంచరాయి భూములు, పొరంబొగ్గు భూములు, చెరువు శిఖాలు కొన్ని ఉన్నాయి. మరి అట్లా 250 గజాల స్థలం కాంగ్రెస్ పార్టీ ఇస్తానని చెప్పింది కదా. 25,000 పెన్షన్ ఇస్తారని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటించింది కదా. మనమేం అడుగుతున్నామంటే ప్రతి గ్రామంలో స్థలం ఉన్నది. ఇప్పుడు మా ఏరియాలో నేను చూస్తే సుమారుగా 150 ఎకరాల భూమిని తీయగలుగుతాం. అది నాకు తెలుసు. ఎంఆర్ఓలు కూడా నా దగ్గరకు వచ్చి రిపోర్ట్లు ఏ సర్వే నెంబర్ ఇస్తా, ఈ సర్వే నెంబర్ ఎక్కడ దాకా వస్తుంది సార్, ఈ సర్వే నెంబర్ హద్దు ఎక్కడ ఉన్నది, ప్రతి వచ్చిన కొత్త ఎంఆర్ఓకి అందరికీ కూడా నేనే హద్దులు చూపిస్తాను. ఇక్కడికి ఈ సర్వే నెంబర్ వస్తుంది, అక్కడికి ఆ సర్వే నెంబర్ వస్తుంది. అనేక జడ్జిమెంట్లు
తీసుకుపోయి చదువుకుంటారు వాళ్ళు. ఈ జడ్జిమెంట్లో ఏముంది, ఆ జడ్జిమెంట్లో ఏముంది. మా దగ్గరనే కాదు, మీ దగ్గర, మన ఏరియాలో, మన తెలంగాణ అంతటా కూడా ప్రతి గ్రామంలో కూడా వినండమ్మా, మా అమ్మ మేము ముచ్చట పెట్టిన తర్వాత పెట్టుకుని మిమ్మల్ని పెట్టుకుంది మీటింగ్ అయిపోతే వాళ్ళ ముచ్చట ఎందుకమ్మా, జీవితం అంతా ముచ్చటనేనా, మన జీవితం అంతా సగం జీవితం అయిపోయింది ఇప్పటికి. ఇంకా కొద్దిగా మిగిలింది, ఆ జీవితం కూడా ముచ్చట్లకి వినియోగిస్తే. కాబట్టి ఈ రకంగా ప్రతి ఊరిలో భూములు ఉన్నాయి, ఆ భూములని ఇవ్వమంటున్నారు. అందరూ ఏం మొత్తం ఎకరాలు ఇవ్వమంటలేము, అందరూ 250 గజాల స్థలం మా ఇంటి స్థలం కోసం ఇవ్వండి అంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్లో, రాష్ట్ర బడ్జెట్లో సుమారుగా 3,05,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ నడుస్తున్నది, పెడుతున్నారు. ఇప్పుడు రేపు మార్చిలో పెడతారు మళ్ళా 3 లక్షలు 4 లక్షలు. పోయిన సంవత్సరం 2,15,000 కోట్ల నుండి మొదలుకొని 2,55,000 కోట్లు, 2,85,000 కోట్లు మొన్న పోయినటువంటి యొక్క రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఎంతంటే 3,05,000 కోట్ల రూపాయల బడ్జెట్ సంవత్సరానికి. ఈ సంవత్సరానికి 3,500 కోట్ల రూపాయలు అయితే మేము అడుగుతున్నది ఎంత? సరే నువ్వు అన్నావు 200, మేము 30,000 అన్నాము, అడుగుతున్నాం కూడా. ఇప్పుడు మన డిమాండ్లో ఉంది, అది 30,000 ఇవ్వాలి పెన్షన్ అని. 25,000 అన్నావు నువ్వు, ఓకే. ఒక మీటింగ్లో అన్నావో, తెలిసి అన్నావో, తెలియక అన్నావో, ఒక అన్నావు మొత్తానికి. నేను నోరు బయటపడ్డది, అలా దారికి వచ్చింది. నీవన్నట్టుగానే 25,000 పెట్టుకో. తెలంగాణలో సుమారుగా ఇప్పుడు మొన్న 6 గ్యారెంటీల పథకాలలో ఒక కాలం పెట్టింది, మీరు తెలంగాణ ఉద్యమంలో మీరు ఉద్యమకారులేనా, మీరు ఉద్యమకారులే అయితే ఎస్ అని పెట్టండి, ఉద్యమకారులు కాకపోతే నో అని పెట్టండి, ఉద్యమకారులు అయితే దానికి సంబంధించినటువంటి ఒక ఎఫ్ఐఆర్లు కానీ ఏదైనా ఉంటే మీరు పెట్టండి దానికి తోడుగా అనేటువంటి పెడితే చాలామంది పెట్టారు. ఇట్లా పెట్టినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారా అంటే తెలంగాణలో 60,000 మంది ఉన్నారు, ఎఫ్ఐఆర్తో సహా. అంటే వాళ్ళు పెట్టినటువంటి వాళ్ళు అన్న వాళ్ళ గుర్తు పెట్టారు, నేను ఉద్యమకారు అని టిక్ కొట్టారు. ఆ టిక్కు కొట్టిన వాళ్ళే 60,000 మంది. కొద్దిమంది అందులో ఎఫ్ఐఆర్లు సమర్పించారు, కొద్దిమంది ఎఫ్ఐఆర్ ఎంక్లోజ్ చేయలేదు. ఎఫ్ఐఆర్ టిక్ కొట్టేది నువ్వు కొట్టారు, ఉద్యమ కార్డువే కదా, టిక్ కొట్టాలి నువ్వు. అదే అక్కడనే చిన్న మిస్టేక్ మనం చేసి మళ్ళీ ఎంక్వైరీకి వస్తుంది. అయితే ఆ రకంగా 60,000 పెట్టుకున్నా. ఇక కొద్దిమంది పేపర్ స్టేట్మెంట్లలో కొద్దిమంది ఉంటారు, ఫోటోలలో కొద్దిమంది ఉంటారు. టర్న్ అయితే ఒక ఆయన వచ్చి కూర్చుంటాడు, మనం ఒక 500 మంది ఉంటాం, అందరూ ఒక 10 మంది ఏం తెలియదు వాళ్ళకి. తెలంగాణ అంటే ఏం తెలియదు, ఉద్యోగం అంటే ఏం తెలియదు, దాని కథ ఏం తెలియదు, వచ్చి కూర్చుంటారా. ఆయన కూడా ఉద్యోగులకు లెక్కనే. ఒక జ్యూరిస్లో పోతున్నారు, ఒక 100 మంది జ్యూరిస్లో పోతున్నాం, 10 మంది వచ్చి జాయిన్ అవుతారు. వాళ్ళు ఏదో ఇదే మా వాడు ఉన్నాడన్నా, మా తమ్ముడు ఉన్నాడు, మా అక్క ఉన్నది, మా చెల్లి ఉన్నది అని చెప్పి వాళ్ళు 10 మంది మనకు తెలిసిన వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు. వాళ్ళు ఉద్యమకారులే. కాబట్టి ఈ రకంగా పోలీస్ స్టేషన్లలో బైండ్ ఓవర్ కేసులు చాలా ఉన్నాయి. సుమారుగా నా మీద ఒక 40 కేసులైనా బైండ్ ఓవర్లు ఉంటాయి. 40 సార్లు సుమారుగా ఒక 20 పోలీస్ స్టేషన్లలో అరెస్ట్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ బైండ్ ఓవర్ కేసులలో ఏంటంటే మార్నింగ్ అరెస్ట్ చేస్తారు, ఈవినింగ్ వదిలేస్తారు. ఇక బైండ్ ఓవర్ కేసు కూడా ఈ హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అదే రోజు పొద్దుగాల వసూలు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి సాయంత్రం 6 గంటలకు 7 గంటలకు వదులుతారు. కానీ నన్నొక్కని మాత్రమే, మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి నన్నొక్కని మాత్రమే 3 రోజుల ముందు అరెస్ట్ చేస్తారు. 3 రోజుల ముందు అరెస్ట్ చేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి కూర్చోవాలి. మరి ఏదంటే అది వస్తుండే, బిర్యానీ అంటే బిర్యానీ వస్తుండే, ఛాయ్ అంటే ఛాయ్ వస్తే గంటకు ఛాయలు వస్తుండే, బిర్యానీ వస్తుండే, అదని చెప్తుండే. రాత్రిపూట దోమలు కదా, నేను సిఐలు ఉంటారు కదా, నీ రూమ్లో ఏం పడుకుంటా అంటే నాకు ఒక్కరికి మాత్రం స్పెషల్ రూమ్ ఇస్తుంది, నేను ఒక్కరు పడుకోసాగడానికి. అట్లాంటి పరిస్థితులు ఉండే గడిపినాం. అట్లా కూడా ఇట్లాంటి వాళ్ళు కూడా కలిస్తే ఎంతమంది అయితే అంటే 1,00,000 మంది అవుతారు కాదని నేను అనుకుంటున్నా. వాస్తవానికి ప్రజా పోరాటాలల్లో ప్రజలతోటి ఉంటేనే ప్రజలు మన దగ్గరికి వస్తారు, తర్వాత మన ఎమ్మడి తిరుగుతారు. ఫస్ట్ అయితే మనం ప్రజలు ఎమ్మడి తిరగాలి. ఇది ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన అవసరం. ఇప్పుడు తాత్కాలికంగా అన్నగారు ఏమన్నారంటే 3వ తారీఖు అయితే ఏదైతుందో జన సమీకరణకు సంబంధించింది
నేను అనుకుంటాను అది అందరికి కూడా సబబైన విషయమే. లేడీస్ ఉన్నారనుకో, భర్తలను తీసుకురాలి. భర్తలే ఉన్నారనుకో, వాళ్ళ ఫ్యామిలీ తీసుకొస్తే మనం పబ్లిక్ కూడా ఉపడతాం. ఇప్పుడు ఉద్యమకారుడు భార్యకు తెలియకుండానే ఉద్యమం చేయలే కదా, భార్యకు తెలిసే కదా ఉద్యమం చేసింది. ఆమె స్ఫూర్తి ఉన్నది కదా, ఆమెను కూడా తీసుకొస్తే ఆమెకు కూడా అర్థమవుతుంది. భలే ఏదేమైనా కానీ మహిళలు పురుషులు ఇద్దరు కలిస్తేనే కుటుంబం నడుస్తుంది. ఇది ఆ కుటుంబంలోకి వచ్చే ప్రక్రియ కాబట్టి మనం ఖచ్చితంగా ఈ ఫ్యామిలీని తీసుకొని ఈ 3వ తారీఖు రావాలి, ఖచ్చితంగా రావాలని నేను కోరుకుంటాను. డిసెంబర్ 3వ తారీఖు నాడు అందరం కూడా ఇన్వైట్ చేయాలి. లేడీస్ ఏమో బట్టలు తీసుకురావాలి, భార్యలు తీసుకురావాలి. ఎందుకనంటే అక్కలు వస్తాళ్ళు కుటుంబ సమేతంగా రాదలుచుకుంటే రావచ్చు. భలే కొడుకులు అమ్మా నువ్వు బో బాబో అని అంటే అట్లా కూడా రావచ్చు. కానీ అందరు వస్తే మాత్రం చాలా బాగుంటది. 3వ తారీఖు రోజు అందరు రావాలని కోరుకుంటానా. అది నేనేమంటానంటే ఈ రాష్ట్ర కమిటీలో ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ తీసుకురాకపోతే మాత్రం ఇది నేను ఖచ్చితంగా చెప్తానా, ఆ సాంప్రదాయాన్ని మన టీయూజేఏసీకి సాంప్రదాయాన్ని చూపెట్టాలి. మనం చూపెట్టకపోతే కార్యకర్తలు చూపెట్టారు. ఫస్ట్ మనం తీసుకొచ్చిన తర్వాతనే వాళ్ళు కూడా తీసుకురాగలుగుతారు. ఇంకొకటి ఏంటంటే జిల్లా కమిటీలు అయితే ఏవైతే ఉన్నాయో మనం పూర్తి చేసుకోలేకపోయినాం. అయితే కరీంనగర్, జనగాము, ఈ హన్మకొండ, మహబూబాదు ఈ ప్రాంతాలు అయినాయి, చాలా ప్రాంతాలు అయినాయి, కానీ కొన్ని ప్రాంతాలు కాలే. ఇప్పుడు సుల్తాన్ యాదగిరి అన్న రమ్మంటే వస్తాడు, కానీ మనం కూడా సుల్తాన్ అన్న కన్నా మనం కొద్దిగా శ్రద్ధ చూపెట్టాలి. ఆయన మీడియా పరంగా చూస్తాడు, ఆర్థిక పరమైన చూస్తాడు, మేధావుల గురించి చూస్తాడు, ప్రభుత్వం ముఖ్యమంత్రి ఏం చేస్తాడని చూస్తాడు. అట్లే మరి వరంగల్ అంటే జిల్లాల పరిగా చూడాలంటే ఆయనకు టైం సరిపోదు. ఆయన కూడా ఇంటికి టైం ఇచ్చుకోవాలి కదా. అందులో మనము కూడా కొన్ని ప్రాంతాలను ఎన్నుకొని ఇవాళ ఏ ప్రాంతాలు అయితే ఉన్నాయో ఆ ప్రాంతాలను మనము ఎన్నుకొని ఆ ప్రాంతంలో పనిచేయాలని నేను ప్రధానంగా ఈ టీయూజేఏసీ రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ, మన సెక్రటరీ చైర్మన్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇంతటితో నేను ముగిస్తున్నా. కాబట్టి మరి 2,500 కోట్లు సంవత్సరానికి 2,500 కోట్లు అంటే ఎక్కువైతుంది అనుకుంటా. అట్లనే నెలకు 250 కోట్లు. కాబట్టి ఇది ప్రభుత్వానికి పెద్ద భారంగా మాత్రం కాదు. ఇది మీరే చెప్పిందే. 250 గజాల స్థలం ఇస్తాము అని చెప్పింది మీరే. 25 లక్షల పెన్షన్ ఇస్తామని చెప్పింది మీరే. అమరులకు స్మృతివనం ఏర్పాటు చేస్తామని చెప్పింది మీరే. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పింది మీరే. గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పింది మీరే. మీరు చెప్పింది అమలు చేయండి ఆయన అని మనం అంటున్నాం, ఇంకా ఏమంటలేము. మీరేం చెప్పారు గది అమలు చేయండి చాలు మాకు అని మనం చెప్తా ఉన్నాం. ఆ రకంగా ఏంటంటే ఈ రోజున అనేక చోట్ల అనేక ఉద్యమాలు నడుస్తున్నాయి. ఉద్యమకారులు ముందొచ్చి పనిచేస్తున్నారు. చాలామంది మన యొక్క కమిటీలో వాస్తవంగా 70 మంది మన కమిటీ. ఉదాహరణకు మన కమిటీ ఎంతమంది, రాష్ట్ర కమిటీ 70 మంది. ఎంతమంది వచ్చారు? 20 మంది. అంటే 50 మంది అబ్సెంట్ ఉన్నారు అనమాట. 50 మందిలో మహిళలు ఎంతమంది తెలిసిన? 35 మంది మహిళలు. మహిళల మెజార్టీ మన కమిటీలో మహిళల మెజార్టీ ఎక్కువ. మన 35 మందిలో 7 వచ్చారు. మన కమిటీలో మహిళల మెజార్టీ ఎక్కువ. ఇదిగా వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇవ్వాలా, వాళ్ళకు ముందుకు పోవడానికి అవకాశం ఇవ్వాలి, వాళ్ళు చొచ్చుకోపోవడానికి అవకాశం ఇవ్వాలి, వాళ్ళకు గుర్తింపు తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతోని మహిళలకు మనం ఎక్కువ అవకాశాలు ఇచ్చినాం. కొద్దిమంది చెప్తారు ఏంటంటే రకరకాలుగా మాట్లాడతారు. సరే అదంతా మనం పక్కన పెడదాం. కానీ మన తక్షణ కర్తవ్యం ఏంటంటే ఈ రకంగా మన డిమాండ్లు ఉన్నాయి. ఇవి చాలా న్యాయసమ్మతమైన డిమాండ్లు, ప్రభుత్వం చేయదలుచుకున్నటువంటి ఒక డిమాండ్లు, చేయగలిగేటువంటి అమ్మ అందరు పోయమ్మా పోసే చేయగలిగే డిమాండ్లు పోయే. ఆ రకంగా వాళ్ళకు ప్రభుత్వానికి చేతనైన డిమాండ్లు ఇవి. మనం ఏది పెద్ద పెద్ద గొంతెమ్మ కోరికలు ఏం కోరడం లేదు. కాబట్టి ఇక అవకాశం ఉన్నది. మనం కొంచెం చొచ్చుకొని పోతే
దరిదాపుగా మనం నల్ల చీర మన మహిళలంతా సుమారుగా 70 మంది మహిళలు 70 మందితోని మన ఇక్కడ గన్ పార్క్ దగ్గర నిరసన వ్యక్తం చేసిన మన మక్కలందరూ సుమారు అందరు రమ్మంటే లేడీసే రమ్మని అన్నాం ఆ రోజున. ఆ 70 మంది వచ్చారు. అందరు నల్ల చీరలు, మొత్తం ఎవ్వరు కూడా వేరే చీరలు లేవు. అందరు నల్ల చీరలు కట్టుకొని వచ్చి నల్ల చీరలు, నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలు తోని ప్రదర్శన చేసినాం. ఎక్కడ గన్ పార్క్ దగ్గర నిరాహార దీక్ష చేసినాం. ఒక రోజంతా అక్కడ ఉండి సుమారుగా 500-600 మందితోని మనం నిరాహార దీక్ష చేసినాం. ఎక్కడ? అది ఇందిరా పార్కు దగ్గర. మహాధర్నా చేసినాం. ఎక్కడ? అది ఇందిరా పార్కు దగ్గరనే చేసినాం. మహాధర్నాలు సుమారుగా 700-800 మంది ఉంటారు. 700 మంది ధర్నాకు వచ్చిన వాళ్ళు ఇస్తే మంచిదే. ఏంటిదంటే వాళ్ళు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసి అనేక దుర్మార్గాలు చేసినారు. వాళ్ళు నిజంగా మనకు చేయాలనుకుంటే ఒక 10 నిమిషాలు 5 నిమిషాల పని కానీ చేయలేకపోయినరు. కాబట్టి ఇప్పుడు మనం డిసెంబర్ 3వ తారీఖు నాడు గురించి మాట్లాడండి. కళాకారుల శిక్షణ తరగతులు కూడా మనము చాలా 6 నెలల నుండి వాయిదా వేసుకుంటూ వస్తా ఉన్నాం. ఇప్పుడు శ్యామల ఉన్నది, మంచి మంచి సింగర్ ఆమె. మన రజాక్ బాయ్ ఉన్నాడు, మంచి సింగర్లు వీళ్ళు. మనకు కూడా సింగర్లు ఎట్లాంటి వాళ్ళు దొరికారంటే ఆనిముత్యాలు, ఫక్రుద్దీన్, దివ్య, చంద్రకళ, అయోధ్య రామయ్య. మనకు అయోధ్య రామయ్య దొరికండి ఈ మధ్యన. చంద్రకళ, అయోధ్య రామయ్య అందరి బంధువయ్య అనే పాట వస్తుంటది కదా, ఆయన అందరికి బంధువు. కాబట్టి ఇట్లాంటి నవయువకులు మన మహబాద్ మీటింగ్ చాలా బ్రహ్మాండంగా జరిగింది. అయోధ్య రామయ్య గారు కానీ రవీంద్ర గారి నాయకత్వంలో ఆ అన్న అందరు కూడా అక్కడికి వచ్చి లలితక్క వీళ్ళందరూ కూడా మహబాద్కి వచ్చి బ్రహ్మాండంగా మీటింగ్ సక్సెస్ చేసారు. సుమారుగా 60-70 మంది, నేను లిస్టులో పేర్లు చూసినాను. 63 మంది, 2 బయటికి వెళ్ళారు. వాళ్ళిద్దరితో కలుసుకుంటే 65 మంది ఆ మీటింగ్ హాజరయ్యారు. రేపు మళ్ళా మనుగూరు మీటింగ్ ఉన్నది. కొత్తగూడెం వాళ్ళు గాల్సీ అక్క వచ్చింది. వాళ్ళ ఏరియా అన్న నాగులు సర్పంచ్, అన్నగారు సర్పంచ్, గతంలో సర్పంచ్. ఆయన అల్లకోట అని కూడా సర్పంచే, సర్పంచే. కాబట్టి మాజీ ఇలా ఇటువంటి మాస్ లీడర్లు మనకు వస్తున్నారు. మాస్ లీడర్లు వీళ్ళంతా కూడా, ఇంకా సర్పంచ్ అంటే ఒక్కతోని గెలిచేది కాదు కదా, ఊరంతా ఓటేస్తే గెలిచేది. కాబట్టి ఇటువంటి మాస్ లీడర్లు మనకు ఉన్నారు. మనం భవిష్యత్తులో మనం ఆర్గనైజ్ మన లక్ష్యం సుదూరమైనటువంటిది, మన లక్ష్యం పవిత్రమైనటువంటిది, మన లక్ష్యం చేయగలిగినటువంటిది, మన లక్ష్యం సత్తా ఈ ప్రభుత్వానికి ఉన్నది, చేయించుకునే సత్తా కూడా మనకు కూడా ఉన్నది. కాబట్టి మన లక్ష్యం సుదూరంగా ఉంది కాబట్టి మనం కొంచెం కష్టపడాలి. ఈ రోజున అమ్మైనా సరే అడిగింది అన్నం పెట్టది, అన్నది ఆకలింది అన్నం పెట్టవే అంటే రారా పెడతా అంటది. నాకు పొద్దుదాకా నువ్వు అట్లే ఉన్నావు అనుకో, రాత్రి చెప్తుంది ఏం రా నువ్వు అన్నం తినలేదు ఇవాళ అని అడుగుతుంది. రాత్రి అడుగుతుంది, పొద్దుగాల అడుగుతుంది, మధ్యాహ్నం అడుగుతుంది, రాత్రికి అడుగుతుంది ఏం రా నువ్వు ఇవాళ అన్నమే తినకపోతే అని. అంటే అన్నమైనా సరే అడిగిందే, అమ్మైనా అన్నం పెట్టదు అన్నట్టుగా మనం ప్రభుత్వాన్ని రేపు మనకు ఎన్ని ఉద్యమాలు చేస్తున్నాం కదా, రేపు నిజంగా కాంగ్రెస్ పార్టీ చేయకపోతే కడిగేయవలసిన పరిస్థితి కూడా వస్తే అది కూడా చేయగలుగుతాం. కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడు ఆ ఎజెండాలకు పోతలేం. మనం ఏంటంటే కాంగ్రెస్ తోని కొన్ని పనులు తీసుకునేది ఉన్నది. రేపు నవీన్ యాదవ్ను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాం. చాలా కష్టపడ్డాం. మన వాళ్ళందరూ ఎన్ని బయటలు అంటే అన్ని బయటలు ఇచ్చారు. బయటలు అంటే ఛానల్స్కు ఇంటర్వ్యూ ఇవ్వడం. బయటలని ఏమంటారంటే ఎవరెవరైతే ఛానల్స్ అనేక సుమారుగా 30-40 ఛానల్స్ వచ్చినాయి. అక్కడ ప్రతి ఛానల్లో మనల్ని మాట్లాడారు. అది చాలా సంతోషం అనిపించింది నాకు. కాబట్టి ఆ రకంగా ప్రచారం ఈ రోజున సోషల్ మీడియా అనేది అదే సోషల్ మీడియా. మన గండమల్ల శ్రీనివాస్ అన్న ఒక పత్రికకు ఆయన ఇన్ఛార్జి, ఆయన చేతిలో ఒక పత్రిక నడుస్తున్నది. ఇటువంటి వాళ్ళందరినీ కూడా మనం వినియోగించుకోవాలి. వాళ్ళు బ్రహ్మాండంగా మన ఏ చిన్న కార్యక్రమం ఉన్నా కానీ బ్రహ్మాండంగా వాళ్ళు రాస్తారు. వినియోగించుకోవడంలో మనది సరిగ్గా మనం వినియోగించుకుంటే ఖచ్చితంగా రిజల్ట్స్ బాగుంటాయి. ప్రచారం జరగాలి. కొత్త కమిటీలు కూడా మనం చేసుకోవాలి. కొత్త వాళ్ళని నిన్న ఒకరు 2 మనుషుల్ని క్రమశిక్షణ తప్పిరు. వాళ్ళు క్రమశిక్షణలో లేరు. వాళ్ళు ఆ క్రమశిక్షణ లేని వాళ్ళని మేము తీసేసినాం. కానీ ప్రచారం చేయలేము. మేము పేపర్లలో ఇయ్యలేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక మనో గౌరవం ఉంటుంది అని చెప్పి
ఆత్మగౌరవం ఉంటుందని చెప్పి మనం వాళ్ళ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి చేయలేదు. కానీ వాళ్ళు ఏం చేశారు, ఒక పోయింది ఇద్దరే కానీ ఇద్దరిని పెద్ద వేరే దాంట్లో దానికి పేద మొత్తం రాష్ట్ర కమిటీ అంతా మాయమ్మడే ఉన్నది, మా దగ్గరనే ఉన్నది అనే ఆలోచనలతోని వాస్తవానికి మనం స్టార్ట్ చేసిన అంటే మన ఉద్యమం స్టార్ట్ చేసిన అప్పటి నుండి ఇప్పటి వరకు చూసుకుంటే ఎన్నో ఉద్యమాలు చేసేందు అందులో మనం ముందున్నాం. ఏందనంటే ప్రజలు మన దగ్గరికి రావాలంటే ఇదొక ప్రాంతానికి మనం పోరాటం చేస్తలేం, మన కొరకు మనం పోరాటం చేస్తున్నాం. కాబట్టి ఒకటే గుర్తుంచుకోవాలి, ప్రజలు సమీకరణ చేయాలన్నప్పుడు మనం ఎంట్లాడాలి. ఉద్యమకారులు ఎక్కడ ఉన్నారు, ఏడ ఉద్యమం నడిచింది, ఎక్కడ అసలు ట్రైన్లు ఆగినాయి, ఎక్కడ బస్సులు ఆగినాయి, ఆ ప్రాంతానికి మనం పోవాలి. పోయినప్పుడు మనకు తెలుస్తుంది. ఒక్కళ్ళలో ఇద్దరిలో మనం తీసుకున్నప్పుడు వాళ్ళే సమీకరణ చేస్తారు, వాళ్ళు మనకు చెప్తారు, దాన్ని డీల్ చేయాలి. కానీ ఇప్పుడు ఏమైంది అంటే, వాస్తవానికి నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా నేను జూనియర్నే, కానీ నెల రోజులు మన కొరకు పనిచేసుకున్నా శ్రీకాంచారి విగ్రహం దగ్గర చెప్పలేం. అయితే అన్ని సంఘాల యొక్క కలిసి చేసేటువంటి ఒక ప్రోగ్రాం ఇది. ఈ దాంట్లో మన యొక్క ఈ శాల్వాలు కంపల్సరీ ప్రతి ఒక్క మనిషికి ఉండాలి, కండువాలు ఉండాలి, మన ప్రత్యేకమైన గుర్తింపు, మనము ఐడెంటిటీ ఉండాలి. వీళ్ళు ఏదో ఆకాశరామన్ అన్నట్టుగా మనం ఎవరో కండువలు ఏ ఒక్కరికి లేకున్నా కానీ ఒక నష్టం, ఒక పాయింట్ మనం తగ్గుతుంది. ప్రతి మనిషికి కండు ఉండాలి. ఎక్కువ మందిని సమీకరించాలి, కొన్ని వందల మందిని మనం సమీకరించాలి. సమీకరిస్తేనే మిగతా సంఘాల కంటే వీళ్ళ ఈ రాష్ట్రంలో ఈ సంఘంలో ఇప్పటికీ ఆల్రెడీ ముఖ్యమంత్రి దగ్గర మన ఫైల్ రెడీ ఉన్నది. ఏమని ఉన్నది, ఉద్యమం చేసేటువంటి ఒక ఉద్యమ సంఘాలలో ఈ టీయూజేసీ అటువంటిది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది, చాలా కార్యక్రమాలు తీసుకుంటున్నది, పోరాటాలు చేస్తున్నది. అవసరం వచ్చినప్పుడు మనం చెప్తున్నాం, మాది ఆరాటం ఉన్నది, మా దాంట్లో పోరాటం కూడా ఉన్నది అని చెప్తాం. ఆరాటం ఏంటిది మనది, మన జూబ్లీహిల్స్ ఎన్నికలల్లో కాంగ్రెస్ గెలవాలి అనేటువంటి ఆరాటం. అందరం కూడా సుమారుగా 71 మంది పోయినాం. ఒక్కరం కాదు, ఇద్దరం కాదు, వీళ్ళందరూ మన సోదరులందరూ, అక్కలు చెల్లెలు అందరూ వచ్చారు. 71 మంది 4 రోజులు అక్కడనే ఉన్నాం. మళ్ళీ నైట్లో పోయి మనము అన్ని సంఘాలు సుమారుగా తెలంగాణలో ఉన్నటువంటి 16 సంఘాలు, ఉద్యమ సంఘాలు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, 18 ఉన్నాయి. ఈ 18 సంఘాలు, ఒకడు 5 సంఘాలు ఉన్నాడు, ఒకడు 10 మంది సంఘాలు ఉన్నాడు, ఒకడు 2 సంఘాలు ఉన్నాడు, ఒకడు 50 మంది ఉన్నాడు, ఒకడు 100 మంది ఉన్నాడు, ఒకడు 500 మంది ఉన్నాడు. ఈ అన్ని సంఘాల కంటే మనది మెరుగైన సంఘము. ఎందుకంటే అన్ని సంఘాల కంటే మనది మెరుగైన సంఘం. కొన్ని పిలిస్తే 700 మంది 800 మందితో ధర్నాలు చేస్తున్నామంటే మామూలు విషయమేం కాదు అది. కాబట్టి అనేక మంది వాళ్ళు వాళ్ళ యొక్క కార్లు కట్టుకొని, వాళ్ళ యొక్క బస్సులు పెట్టుకొని, వాళ్ళకు వాహనాలు పెట్టుకొని, వాళ్ళ డబ్బులే తీసుకొని, వాళ్ళ యొక్క వాహనాలలో పెట్రోల్ డీజిల్ పోసుకొని, ఎక్కడెక్కడో వాళ్ళ ఏరియాలో బ్యానర్లు కట్టుకొని బ్రహ్మాండంగా వచ్చి వాళ్ళు అక్కడ మరి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రోజు ఎవరో నాకు కొద్దిగా డౌటే ఉన్నది. కాబట్టి మనం ఎవరి భోజనాలు వాళ్ళే ఏర్పాటు చేసుకోవాలి, ఎవరి వాహనాలలో ఖర్చులు వాళ్ళే పెట్టుకోవాలి. నీవు బండి మీద రా, నువ్వు కారు మీద రా, ఎవరి ఖర్చులు వాళ్ళే పెట్టుకోవాలి. కానీ అక్కడికి వచ్చి మన యొక్క మెజారిటీని మనం చూపించుకోవాలి, మన సత్తా ఏందో మనం నిరూపించుకోవాలి, మన యొక్క ఐక్యత ఏందో మనం చాటి చెప్పాలి. కాబట్టి ఈ రకంగా మనం ముందుకు పోయినట్టయితే అతి తొందరలోనే మనకు మంచి రిజల్ట్స్ గవర్నమెంట్ నుండి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తొందరలోనే కళాకారుల యొక్క శిక్షణ తరగతులు కూడా పెడదాం. రాష్ట్ర కమిటీలో ఇంకెవరెవరైతే పగడ్బందీగా కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చి అటువంటి యొక్క వ్యక్తులని రాష్ట్ర కమిటీలోకి మనం తీసుకుందాం. కాబట్టి ఇటువంటి ఉద్యమాన్ని మళ్ళీ ముందు తీసుకుపోవాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. వాళ్ళు భోజనాలు పెట్టిరు, అంత మట్టుకు మాత్రం మనం నిజాయితీ ఒప్పుకోవాలి. వాళ్ళు టిఫిన్లు పెట్టిరు, గంట కూడా టీలు ఇచ్చిర్రు, భోజన ఏర్పాట్లు మాత్రం బ్రహ్మాండంగా చేసిండ్రు. అసలు ఎవరు చేయరు అట్లా